నమస్తే వీధున స్వాగతం లక్ష్మణ సమాజహితం. కొత్త సంవత్సరం మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ కాబోతుంది. మరి మొదటి రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీకి జలక్. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పేరు మోసిన వ్యక్తి, మాజీ కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ కార్యదర్శి, మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్కు మరి మారడం చేత తన అనుచరునిగా టీఆర్ఎస్ కూడా మారడం జరిగింది. మరి ఇంతలోనే సొంత గూటికి ప్రయాణం అవుతున్నటువంటి దర్పల్లి రాజశేఖర్ గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఫైన్, మంచిగా ఉన్నాను సార్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ V3 ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ హోప్ ఎవ్రీబడి ఆర్ సేఫ్ ఫర్ ద కమింగ్ ఇయర్. అందరం సేఫ్ ఉండాలని ఆకాంక్షిస్తూ భగవాన్ని కోరుకుంటూ అందరు కూడా మంచిగా న్యూ ఇయర్ జరుపుకోవాలని ఆశిస్తున్నానండి. 2018లో రాష్ట్రం మొత్తం ఒక గాలి ఉంటే ఎల్బీనగర్లో ఒక గాలి. దగ్గరుండి సుధీరెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఎలా అనిపించింది? సుధీర్ రెడ్డి గారికి పార్టీతో పాటు ఆయనకున్న పర్సనల్ చెరిస్మా కూడా యాడ్ అయిందండి. మేము చాలా సందర్భాల్లో అంటే పబ్లిక్లో తిరిగినప్పుడు కూడా ఆయనకున్న అంటే కొంచెం కమిట్మెంట్ ఉన్న మనిషి. అంటే ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలని ఉండదు, కమిటెడ్. అంటే కొంచెం సొసైటీ బేస్డ్ కమిటెడ్ పర్సన్ ఆయన. సో ఆ కమిట్మెంట్ ఆయనకు బాగా లాభపడ్డది. అంటే పబ్లిక్లో ఆయన పోయినప్పుడు ఆయన రిసీవ్ చేసుకున్న విధానం, మేము అంటే డే టు డే ఆపరేషన్లో మేము ఉన్నాం కాబట్టి ఆయన రిసీవ్ చేసుకున్న విధానం వాజ్ వెరీ గుడ్. అంటే దట్ వే మేము చాలా ఇంత వేవ్లో కూడా తను అంత 17+ మెజారిటీతో మేము బయటపడ్డామంటే ఇట్స్ రియల్లీ గుడ్. ఇక్కడ బాగా టీడీపీ కాంగ్రెస్ దట్ ఈస్ ఆల్సో యాడెడ్. అంటే ఆ మటుకు లాస్ట్ మినిట్లో బాబు గారు రావడము, అప్పట్లో రేవంత్ గారు కూడా మా పార్టీలో ఉండి కాంగ్రెస్కి ఆయన కూడా ఒక సపోర్ట్ చేయడము, దాంతోపాటు సుధిరెడ్డి గారికి ఉన్న ఇమేజ్ కూడా ఇవన్నీ యాడ్ అయ్యే ఈ ఎలక్షన్ మేము విన్ కావడం జరిగింది. చూసినట్టయితే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే 2018లో పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత అనుచరుడు రామ్మోహన్ గౌడ్, అలాగే చూస్తే సుధీర్ కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే 18లో కాదు కదండి, ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆయన టీఆర్ఎస్ క్యాండిడేట్ గానే బరిలో దిగిండు. ఆ ప్రక్రియల్ని ఆయన కూడా ఎలక్షన్ కొట్లాడిండు. అంత ముందు ఎలక్షన్కి ఆయనకు అంత టైం దొరికినా కూడా కొంచెం మేము అడ్వాన్స్గా వెళ్ళిపోయినామని మాకు అనిపించింది. సుధీర్ రెడ్డి గారు చాలా టెక్నికల్గా ఎలక్షన్ కొట్లాడారు. నేనైనా పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్నట్టే లేదు. కాంగ్రెస్ ఇప్పుడు మీరు సింపుల్గా ఒకటి చెప్తా చూడండి, 2000 మనం 4 ఎలక్షన్ తీసుకుందాం. 2004 కాంగ్రెస్ గెలిచి, 2009 సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచి, 2014 అటు టీఆర్ఎస్ గెలవలేదు, అటు కాంగ్రెస్ గెలవలేదు. కృష్ణయ్య గారు స్వతహాగా గెలిచి, ఇట్స్ నాట్ టీడీపీ విక్టరీ. కృష్ణయ్య గారు గెలిచిరా, బీసీ కార్డు ఒకటి. కృష్ణయ్య గారు స్వతహాగా ఆయన చేసిన ఉద్యమము అది పబ్లిక్లో బాగా పోయింది కాబట్టి ఇక ఆటోమేటిక్గా ఆయనకు అది అందరినీ ఇబ్బంది పెట్టింది. అటు మా సుధీర్ రెడ్డి గారిని అదే టైంలో ఆయన ఇబ్బంది పెట్టింది. అయితే ఆ తర్వాత అంటే ఇక్కడ ఎక్కువ కూడా క్యాండిడేట్లు మొత్తం కాంగ్రెస్ నుంచే వచ్చినట్టు. అఫ్ కోర్స్ అంతా మైగ్రేటెడ్, ఎవ్రీబడి ఆ పార్టీలకు ఈ పార్టీ అన్ని కూడా మైగ్రేటెడ్ క్యాండిడేట్స్. ఎటు చూసినా పూర్వతరం బేస్ ఈస్ కాంగ్రెస్. బేస్ ఈస్ కాంగ్రెస్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది కాంగ్రెస్ గట్టిగా ఉందండి. ఇక్కడ సుధీర్ కుమార్ గారి తప్ప నుంచి కాంగ్రెస్ బాగా పరుగులు తీసిన పార్టీ ఇక్కడ. ఈ మీన్ వైల్ ఈ సమయంలో ఇంత కార్యకర్తలు ఉన్న ఎల్బీ నగర్లో సడన్గా పార్టీ మారటం, గెలిచిన ఎమ్మెల్యే వారితో పాటు మీరు కూడా మారటం ఎలా అనిపించింది ఆ సమయంలో? అంటే ఆ పరిస్థితులు కొంచెం ఇబ్బంది పెట్టినా ఒక ఫాలోవర్గా మాకు తప్పలేదు. ఇప్పుడు ఆయనకి ఎప్పటి నుంచో 19 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది ఆయనతోటి. 19 years జర్నీ ఇస్ నాట్ ఎ స్మాల్ జర్నీ ఫర్ ఏ, అంటే అది కూడా పాలిటిక్స్లా. అవును. సో ఆయనతో పాటు మేము కూడా అందరం మారాల్సి వచ్చింది. నాతో చాలా మంది, నేననే కాదు చాలా మంది సీనియర్స్ ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. రాజకీయ నాయకులు మొదట చెప్పుకునే మాట పార్టీ కన్న తల్లిలో ఉంటుందని. దాదాపు అందరు కూడా అదే, ఏదైనా సభ జరిగితే పార్టీ కన్న తల్లి లాంటిది. తల్లి తర్వాత వెంకయ్య నాయుడు కూడా చాలాసార్లు చెప్పుకోండి, మా అమ్మ జన్మనిస్తే
పార్టీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కూడా చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఆయనకి ఏం ఎదురైందో మాకు కూడా తెలియదు. బేసికల్గా ఈ రోజు నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి పోవడానికైతే బలమైన కారణాలు అయితే ఉన్నాయి. మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీలో కొంచెం సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది మాకు. ఓకే, వీఆర్ లిటరలీ ఫేసింగ్. నేననే కాదు, నేను ఒకరిని ఓపెన్ అయి ఉండొచ్చు. నేను ఈరోజు ఎందుకులే ఆ గొడవలు, పొద్దున్న లేస్తే ఒకరిని ఇబ్బంది పెట్టాలి, మన నుంచి క్యాడర్ ఇబ్బంది పడుతుంది, ఉన్న కాంగ్రెస్ క్యాడర్ అనుకో, ఏ క్యాడర్ అని అనుకోండి అండి, కార్యకర్తలు అంటే మనకు స్థానం ఉండాలని చూస్తాం మనం ఆటోమేటిక్గా. ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళ అనుచరులు అందులోకి వెళ్తే ఫుల్ ఒక వెహికల్లోనే లోడ్ దాటితే మోయలేని మింగిల్ కాలేకపోతున్నాం. అంటే వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే నేను నా వరకు నేను చెప్తా, నేను అంటే అక్కడ మింగిల్ కాలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము కాన్స్టిట్యున్సీ లెవెల్ పక్కన పెడితే మా డివిజన్ కాడికి వచ్చినప్పుడు ఏమైనా కొన్ని పనులు మాకు ఎమ్మెల్యే గారు మాకు ఏమైనా పనులు చెప్పినప్పుడు మేము పనులు చేసుకుంటూ పోతుండే. ఆ పోతున్న ప్రక్రియలో మాకు ఎక్కడ హడల్స్ కనపడలే. ఇప్పుడు కార్పొరేటర్ గారు ఉన్నారు కాబట్టి మేము ఏదైనా పని చేయాలన్నా కూడా ఎవరైనా కాలనీ వాళ్ళు మాకు అడిగినా కూడా చేసే పరిస్థితిలో లేము మేము. అంటే కొంచెం ఆయన ఇబ్బంది పడతాడేమో, అన్న ఇబ్బంది పడతాడేమో, ఈ అన్ని దీస్ ఆర్ ఆల్ సర్చింగ్ పాయింట్స్ మాకు. ఓకే, మరి ఎంత గ్యాప్? ఇప్పుడు ఒక 8 నెలలు ఉందా పార్టీ మరి? 8 months 6 months హార్డ్లీ. మొన్న ఎంపీ ఎలక్షన్స్కి మేము అన్నేంబడి వెళ్ళాము. అవును. ఇక నేను ఇప్పుడు ఫోర్త్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను మన కాంగ్రెస్ పార్టీలో సుమంగళి గార్డెన్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఆల్రెడీ టైం కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఆయన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను. ఎంతమంది ఉన్న అవకాశం మీతో పాటు? యాజ్ ఆన్ డేట్ నెంబర్ డజంట్ మ్యాటర్. నేను ఏదో నెంబర్ కావాలి నాకు, ఆయన రేపు పొద్దున ఎలక్షన్స్ లేవు, 4 ఏళ్ళు గవర్నమెంట్ వదులుకొని బయటికి పోతున్నాం మేము. ఇట్స్ నాట్ ఏ నెంబర్ గేమ్. జనరల్గా ఏంటంటే మనం మర్జ్ కాలేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. తల్లి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అంత భారీ డైలాగులు నేను కొట్టానండి. జనరల్ చాలా సంవత్సరాలు కూడా ఉన్నాము, అంటే 19 సంవత్సరాలుగా పార్టీతో ఉన్నాము, కానీ అంత భారీ డైలాగులకు పరిమితం కావద్దు. మరి చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ మొత్తం కూడా మీరు ఒక పేరు ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్లో చూసుకుంటే, అంటే ఫస్ట్ వాళ్ళు కాకుండా సెకండ్ బ్యాచ్, థర్డ్ ఏదో బ్యాచ్లో మొత్తం మీద. మరి కాన్స్టిట్యూషన్ మీద ఏమన్నా? అమ్మో, అంత ఓపిక లేదండి నాకు. నా డివిజన్ లెవెల్లో మేము చేసుకోగలిగి రేపు వస్తున్న కార్పొరేషన్స్ ఎలక్షన్స్లో డివిజన్ ఎవరికని ఇవ్వని. అంటే ఇప్పుడు పోయి నేను మాట్లాడే పరిస్థితి ఉండదు కదా. ఎవరికి ఇచ్చినా సరే మా మార్కు కొంచెం అన్నా, అంటే విల్ ట్రై అవర్ బెస్ట్. కాంగ్రెస్ అంటే ముసలి రాజకీయం అని కొంతమంది ఇక అంటనే ఉంటారండి. ఇప్పుడు ముసలి రాజకీయం అయితేంది, విత్ ఇన్ టైమ్ ఆఫ్ 7 monthsలా 7 స్టేట్లలో తిరిగి కాంగ్రెస్ కోయిలేషన్ గవర్నమెంట్లతో వచ్చేసినాయి. ఇట్లా ముసలి రాజకీయం అంటే రాహుల్ గాంధీ ముసలిగుండ్రా, ఇక్కడ ఉన్న నాయకత్వంలో మరి రెస్పెక్ట్ చేయకుండా ముసలిని వదిలేద్దామా మనము? వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళ పార్టీ ఈరోజు ఎస్టాబ్లిష్ అయిందంటే, ఇప్పుడు మనకున్న హనుమంతరావు గారు అనుకోండి, ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ కదా ఇదంతా. మేము దాని మీద ప్లాట్ఫామ్ వేస్తేనే కదా మేము నడుస్తున్నాం. అట్లా అనుకోలేమండి మేము. నేనైతే స్వతహాగా నా స్వభావం అది కాదు. తలా ఒక మాట మాట్లాడతారు అన్నట్టు కూడా ఉండండి, నా ఫ్రీడమ్ ఉంది కదా మరి. దట్ ఈస్ వాట్ కాంగ్రెస్ ఈజ్. అంటే ఇప్పుడు ఆ మటుకు ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఇంత డెన్సిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ డ్యామేజ్ గా మేము. అంతే సేమ్ ఎవరు వాళ్ళు. ఎస్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. అంతే. ఇదేదో గీత గీసినట్టు గీత గీసి రాసిచ్చి మీరు చదువుకరాపోరు అంటే ఎట్లయితుంది? అట్లా కాదు. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు పార్టీ అభిమాని, మీరు అభిమానించే వ్యక్తి, రెండు ఒకే పార్టీలో ఉండేది. ఇప్పుడు మీరు చేసినటువంటి పార్టీ, ఇప్పుడు మీరు అభిమానించే పార్టీ వేరే అవుతున్నారు కదా. ఈ రెండు ఎలా చూసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు పార్టీగా అంటే లోకల్గా ఉన్న ఇష్యూసే నాకు బేస్ అండి. సో పార్టీ ఏదైనా ప్రోగ్రామ్స్ పిలిపిస్తే ఆటోమేటిక్గా వీఆర్ విత్ ద పార్టీ. లోకల్గా ఉన్న సమస్యల పైన మాత్రం మేము గలమెత్తాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఇప్పుడు స్వతహాగా లింగోజిగూడలో నేను పుట్టి పెరిగిన. నేను హ్యావ్ ఏ జర్నీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 20-25 years. 86 నేను 84 సరూనగర్ రావడం జరిగింది. నేను బార్న్ ఇన్ హైత్ నగర్.
ఓకే. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే అదో సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ నాకు పరిచయాలు ఉన్నాయి. ఓటమి గెలుపుకి నేను భయపడనండి. అసలు ఎలక్షన్స్ అనేది అసలు నేను చాలా అంటే ఇగ్నోరబుల్ ఫ్యాక్టర్ నాకు. అది కష్టపడదాం, గెలుస్తామా ఓడతామా అనేది లెట్ అంటే పబ్లిక్ డిసైడ్ ఇట్. మీరు అనుకున్న లెక్కల ప్రకారం ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది పార్టీ? ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మీద నేను మాట్లాడాలంటే 1600 ఓట్లకు ఒక కార్పొరేషన్ చేసిరండి. అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఒక కాలనీ చూసుకుంటేనే 3000 ఓట్లు ఉంది. మరి కాలనీ ప్రెసిడెంట్ పెద్దోడా లేక మున్సిపల్ కౌన్సిలర్ పెద్దోడా అనే దాని మీద ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ టుడే. మరి ఆ కాలనీని 3 విధాలుగా విభజించిర్రు. విభజించినప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ పెద్దోడా కాలనీ ప్రెసిడెంట్ పెద్దోడా అన్నప్పుడు కాలనీ ప్రెసిడెంటే పెద్దోడు. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ కౌన్సిలర్ అండి? సో లెటర్స్ అంటే నేను అనేది ఏంటంటే కౌన్సిలర్ అంటే కొంచెం వెయిటేజ్ ఇవ్వండి. 1600కు మీరు వార్డు కమిటీలలో లేరు, గ్రామ పంచాయతీలలో కొన్ని పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఎప్పుడట్టుండే ఆ గ్రామ పంచాయతీలలో లేదు. సరే గవర్నమెంట్ వాదన ఉండొచ్చు, డీసెంట్రలైజేషన్ జరుగుతుంది, అందరికీ వెసులుబాటు వస్తుంది అని అనుకోవచ్చు. కానీ బట్ క్యాండిడేట్లు రాజకీయ పరంగా మాత్రం కొంచెం వాళ్ళ డిఫేమ్ చేసినట్టు అవుద్దండి. ఓకే. చూసినట్టయితే జనరల్గా అక్కడక్కడ విన్నటువంటి మాట, టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లకు సీట్లు లేక ఉంటే మీ పార్టీ నాయకులు కూడా టీఆర్ఎస్లో ఉన్నారు కదా, కాంగ్రెస్లో టికెట్ తీసుకుంటానికి మిమ్మల్ని కాంగ్రెస్ పంపిస్తున్నారా? ఇక అది మాట్లాడితే ఎన్నో ఉంటాయండి. అట్లా ఒకరి మీద అభియోగం మోపి అట్లా మేము వచ్చేసి అట్లా చేసే మనస్తత్వం నాకు లేదు. ఒకవేళ అట్లా పబ్లిక్ ఏమైనా అనుకుంటే అది అపోహ మాత్రమే. నాకు ఎలాంటి అట్లాంటి ఆలోచన లేదు. నేను స్వతహాగా పార్టీకి పనిచేద్దాం అనుకుంటున్నా, పార్టీ వైపున అడుగులు వేద్దాం అనుకుంటున్నా, పార్టీలోనే ఉంటాను. నేను ఒకరిని ఏదో నన్ను పంపించడం అనేది అంత రాంగ్, తప్పదు అసలు. చర్చించారా మరి సుధీర్ రెడ్డి గారితో? నేను వెళ్తున్నాను చెప్పినానండి. నేను బికాస్ పార్టీలోకి వెళ్తున్నామని చెప్పలేదు, బట్ చిన్నగా ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని నాకు ఐ కాంట్ సస్టైన్ ఆన్ దిస్ అని చెప్పేసాను. సమాధానం వచ్చింది అక్కడ నుంచి. అంటే ఏ లీడర్ అయినా ఏం చెప్పలేడండి. అంటే ఇట్స్ ఆల్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఏ లీడర్ కూడా చెప్పలేడు అట్లా వెళ్ళిపో అనలేడు, ఉండు అనలేడు. కొన్ని సందర్భాలు అట్లా. ఓకే. ఈ మధ్యకాలంలో చూసాం మన పేపర్లో కూడా కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒకవైపు, రేవంత్ రెడ్డి ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ కావాలన్నట్టుగా కొంతమంది మేము అడ్డాడుతూ ఉంటారు కదా. మరి ఒక రేవంత్ రెడ్డి ఫాలోవర్గా మీరు పార్టీలో జాయిన్ అవుతారు, దీన్ని ఎలా మీరు కొన్సిడర్ చేస్తారు? అది చాలా పెద్ద సబ్జెక్ట్ ఏమోనండి ప్రెసిడెంట్ అనేది. నాకు కనపడుతున్న సబ్జెక్ట్ అయితే కాదు. పిసిసి ఎవరున్నా మనం పనిచేస్తామండి. సరే ఒక మా కాన్స్టిట్యున్సీ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అనేది మినీ ఇండియా. వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. ఇది ఒక మినీ ఇండియా. సో అంత పెద్ద కాన్స్టిట్యున్సీలా రేవంత్ రెడ్డి గారు తన ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను ఫాలోవర్ అవునో కాదో నాకే తెలియదు, బికాస్ జస్ట్ ఐఎమ్ జాయినింగ్ ద పార్టీ. ఓటు వేసారా? ఓటుకు ముందా ఓటు తర్వాత? ఎప్పుడండి? ఎలక్షన్లో మొన్న రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు మేము టీఆర్ఎస్లో ఉన్నాం. అదే అంటున్నా, టీఆర్ఎస్లో ఉన్నాం ఎలక్షన్స్ అప్పుడు మేము. ఏం చెప్తారు ప్రజలకు? ఎండ్ ఆఫ్ ద డే ఇట్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఇయర్. 2019 అంటే నా స్వతహాగా నా మటుకు అయితే చాలా ఛాలెంజెస్ తోటి బయటకు వచ్చిన నేను. కొన్ని చిన్న ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ కూడా జరగడం జరిగింది. నాకు 2019 వాజ్ ఎ బ్యాడ్ ఇయర్ బేసికలీ, అండ్ హోప్ 2020 షుడ్ బి ఎ గుడ్ ఇయర్. థ్యాంక్స్ వెరీ మచ్ V3 న్యూస్ సోదరులందరికీ, యాజమాన్యానికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరి రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి లీడర్గా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. డెఫినెట్లీ అండి. ఇదని మరి దార్పల్లి రాజశేఖర్ గారు చెప్పినటువంటి విషయాలు. మరి ఇన్సిడెంట్స్ వల్ల అభిమానంతో మారడం జరిగింది. మళ్ళీ పార్టీలోకి 4 తారీఖు రోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఎన్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరుగుతుంది. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పార్టీలో చేరుతామని చెప్పారు. చూస్తున్నాడు V3 న్యూస్, మీ సురేష్ దండు. V3 ప్రేక్షకులకు మరి యాజమాన్యానికి మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా సేఫ్గా ఎంజాయ్ చేసి సేఫ్గా ఇంటికి చేరాలి. ఎందుకంటే ఎంజాయ్మెంట్ కన్నా ఎక్కువ మన ఫ్యామిలీస్, మన పిల్లలు మన కోసం వెయిట్ చేస్తుంటారు ఇంట్లో. అదొక్కటి గుర్తెరిగి మన తల్లిదండ్రులు అందరూ కూడా మన కోసం వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసి అందరూ కూడా ఇంటికి మంచిగా చేరాలని కోరుకుంటూ మీ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.